ఆశాల వెనుక ఉన్నదెవరు? సడన్ గా ఆందోళన కారణం ఏంటి? ప్రతిపక్షాల పాత్రపై రాష్ట్ర సర్కారు ఆరా సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఇంటెన్సివ్ లో దేశంలోనే తెలంగాణకు సెకండ్ ప్లేస్. త్వరలో ఉద్యోగులకు వివరించేలా ప్రభుత్వం కసరత్తు, కార్మిక యూనియన్లతో డిస్కషన్ అంటూ చూస్తున్నాం. ఆశా వర్కర్ల ఆందోళనపై రాష్ట్ర సర్కారు సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఉన్నట్టుండి వారు ఎందుకు ఆందోళనకు దిగారు, వారి వెనుక ఉన్నదెవరు, కార్మిక సంఘాల ప్రమేయంతో పాటు ప్రతిపక్షాల పాత్ర ఎంత మేరకు ఉన్నదనే విషయంపై ప్రభుత్వం ఆరా తీసినట్టు తెలుస్తున్నది. ఒక్కసారిగా ఆశాల నిరసన ఉద్రిక్తతకు ఎలా దారితీసింది అనే విషయాలపై సర్కారు దృష్టి సాధించింది. ఇన్సెంటివ్ ఇచ్చే విషయంలోనే దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉన్నప్పటికీ వారెందుకు ఆందోళన దిగారనే అంశంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ సైతం క్షేత్రస్థాయిలో ఆశాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. సో ఆందోళన అంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సడన్ గా పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు వచ్చి నిరసన తెలియడం, ఇది చాలా పెద్ద ఎత్తున పరిణామాలకు దారితీసిందనే విషయం చూస్తా ఉన్నాం. సో దాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు కొంత అదుపు తప్పినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఆశాలు మరి ఏ విధంగా మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అంటే మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే ఇలాంటివన్నీ అవసరం పడుతుంది తప్ప వేరే అవసరం పడదు. సో ఆశా వర్కర్లు గతంలో చాలా రకాల నిరసనలు తెలియజేసారు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మీరు ఏం చేశారు? శాంతియుత నిరసనలు తెలియజేసారు. అప్పుడు మిమ్మల్ని కేసీఆర్ పట్టించుకున్నాడా? ఆశా వర్కర్లు ఒకసారి ఆలోచించుకోవాలి. గత 10 ఏళ్ళలో కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకున్నారు. మీరు అనేక రకాల నిరసనలు తెలియజేసారు. అయినప్పటికీ కూడా మీరు మిమ్మల్ని పట్టించుకోలేదు కేసీఆర్. మరి ఇప్పుడు మీరు ఇంత సడన్గా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు? మీరు నిరసన తెలియాలి కదా. మీ యొక్క ఆందోళన తెలియజేస్తే ప్రభుత్వం స్పందిస్తుందా లేదా చూసి దాన్ని బట్టి మీరు నిరసనలు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఏమీ లేకుండా సడన్గా వచ్చేస్తారంటే ఎట్లా కుదురుతుంది? అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా.